చేయమని అడుగుతారు. పాస్టర్ గారు నాకు కొడుకు అని. ఎందుకమ్మా కొడుకు పుట్టాలి, కూతురు ఎందుకు పుట్టకూడదు అంటే 10 మందికి చెప్పుకోవాలిగా కొడుకు పుట్టాడని గొప్పగా అని అనుకుంటారు. మీరు చెప్పండి, మీరు బయటికి వెళ్ళి కష్టపడి ఇంటికి వస్తే ఎదురొచ్చి గ్లాస్ అడి చన్నీళ్ళు ఇచ్చేది కూతురా కొడుక? కరెక్ట్గా చెప్పండి, గట్టిగా చెప్పండి. కూతురు. రైట్. నీకు ఆరోగ్యం బాగోలేకపోతే కాలేజీకి వెళ్ళడం మాని, స్కూల్కి వెళ్ళడం మాని, నీకు సేవ చేసి పెట్టి చాకరీ చేసి దాచి కూతురు పీకల మీద రాక్షసుడు వచ్చేసాడు. నేను ఒక తల్లి కొడుకునై ఉండి చెప్తున్నాను, భారతదేశం మంది కొడుకులు తల్లిదండ్రులు 60% మంది కొడుకులు తల్లిదండ్రులు వృద్ధాశ్రమానికి పంపిస్తున్నారు. తర్వాత కూడా నీకు బాగోలేదంటే అన్ని విడి నీకు చెప్పకుండా తనలోనే దాచుకునేది కూతురు మాత్రమే. తర్వాత గుండెలు బాదుకొని ఏడిచేది కొడుకు కంటే. మరి కూతురు ప్రేమలో అమ్మ ప్రేమ కనబడుతుంటే కూతురు మాత్రం పుట్టొద్దంట. ఎవరు పుట్టాలంట? వీడు పెరిగి పెద్ద తన్నుదంతే వృద్ధాశ్రమంలో పడదామని ప్లానింగ్ కదా. అందరు కొడుకులు అలాంటి వారు కాకపోయినా ఎక్కువ మంది అలాగే ఉన్నారు. పెళ్ళవగానే తల్లిదండ్రులకు భార్యకు గొడవలు అవుతూ ఉంటాయి. భర్త ఎటువైపు నిలబడాల్సి వస్తుంది, అప్పుడు కొడుకు భార్య కుదరదు, ఇంకా తప్పకట్ట నిలబడిపోతాడు. ఎందుకు అలా జరుగుతుంది చెప్పనా? మన పెంపకం సరిగ్గా లేదు. చిన్నప్పటి నుంచి స్త్రీని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలనే బుద్ధి మనం నేర్పించుంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత పెద్దలను అగౌరవంగా మాట్లాడరు. అదేంటో వయసు భేదం లేకుండా పెద్దోళ్ళను కూడా ఒరే తురై అంటున్నారు నేటి సమాజం. పెంపకం సరిగ్గా లేకపోతే అలాగే ఉంటది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. మా అమ్మగారు నాకు చిన్నప్పుడు ఎప్పుడో నేర్పించారు. నా ఊహ తెలియని వయసులో 5-6 సంవత్సరాల క్రితం, చిన్న 5-6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు విన్నాను నేను. పెద్దవాళ్ళని నువ్వు అని పిలవకూడదు, మీరు అని పిలవాలని నేర్పించారు. పెద్దవాళ్ళని నువ్వు అనకూడదంట, మీరు అని గౌరవించి పిలవాలని. ఈ రోజుకి అది నేను మర్చిపోలేదు. కానీ మన వాళ్ళు నువ్వు మీరు కాదు ఒరేయ్ అని పిలుచుకుంటారు వయసులో పెద్దవాళ్ళను కూడా. సభ్యత సంస్కారం పసితనం నుంచి నేర్పించాలి. మీ పిల్లలకు ఎన్ని గొప్ప పద్ధతులు మీరు నేర్పిస్తే మీ పిల్లలు వాళ్ళంత గొప్పగా ప్రేమిస్తారు మిమ్మల్ని. అందుకే బైబిల్ చెప్తుంది, నేర్పించండి, నడవవలసిన మార్గమును నేర్పించండి, బాలుడు నడవవలసిన త్రోవను నేర్పించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొడుకే పుట్టాలని కాదు ప్రార్థన చేయాల్సింది. దేవుడు ఎవరిచ్చినా, అమ్మాయి పుడితే ఇంట్లో అమ్మ పుట్టినట్టే, ప్రేమ పుట్టినట్టు. అబ్బాయి పుడితే బాధ్యత పుట్టినట్టు, ప్రైజ్ అలవాడు తోడు పుట్టినట్టు. ఎవరు పుట్టినా దేవునికి స్తోత్రం అనుకోవాలి, కానీ అబ్బాయే పుట్టాలనుకోకూడదు. అదేంటో మీరు తల్లులు స్త్రీలయ్యి ఉండి మీరు మీ స్త్రీ జాతిని ప్రోత్సహించుకోరు. మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుందని చెప్తారు. కాబట్టి ఈ రోజు నుంచి అలాంటి పొరపాటు ప్రార్థన చేయకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్పనా? అసలు భారతదేశానికి స్వాతంత్రము త్వరగా రావడానికి కారణము కూడా ఒక క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, భారతదేశానికి స్వతంత్రం త్వరగా రావడానికి కారణం కూడా ఒక క్రైస్తవుడే. అతని పేరు ఏ.ఓ. హూమ్. మీ దగ్గర మీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, మీరు గూగుల్లోకి వెళ్ళేసి నేను ఒక పేరు చెప్తాను, అతని పేరు ఏ.ఓ. హూమ్. మీకు తెలుసా, అతను గాంధీ గారి దగ్గరకు వచ్చి అన్నాడు, అయ్యా మీరు ఇలాగే పోరాడుతూ ఉంటే మిమ్మల్ని చంపేస్తారు, మీకు గుర్తింపు లేకపోతే మిమ్మల్ని అంగీకరించరు మా దేశస్తులు, మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టండి, అప్పుడు మీకు గుర్తింపు వస్తుంది అని చెప్పాడు ఏ.ఓ. హూమ్ అనేటువంటి వ్యక్తి. అప్పుడు గాంధీ గారు ఏమన్నారు తెలుసా?
ఉన్నట్టుండి మా మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? మీ దేశస్తులు ఇన్నళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా అంటే ఆయన అన్నాడు, నేను నమ్ముకున్న గ్రంథంలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని రాయబడింది. మా దేశస్తులు మీ దేశానికి అన్యాయం చేస్తున్నారని తెలుసు కాబట్టి నేను మీకు ఈ మాట చెప్తున్నాను. దయచేసి మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టండి అంటే గాంధీ గారు అన్నారు, అదేదో నువ్వే పెట్టమన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనే దానిని స్థాపించిన వ్యక్తి ఒక బ్రిటిష్ క్రైస్తవుడు. మీరు కొట్టండి కాంగ్రెస్ పార్టీని ఎవరు స్థాపించారని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ ఎవరు అనేటువంటి వ్యక్తి వస్తాడు. అతని బ్రిటిష్ కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఎవరు? ఒక క్రైస్తవుడు. భారతదేశానికి స్వాతంత్రం త్వరగా రావడానికి ప్రయాసపడ్డవాడు. మీరు చెప్పండి, భారతదేశంలో ఒకప్పుడు చదువులు ఉండేవా? మరి అందరూ చదువుకోవాలని చెప్పేసి మిషనరీ స్కూల్స్ పెట్టింది ఎవరు? క్రైస్తవుడు. ఈ రోజుకి మన దేశ అగ్రనాయకులు ఉన్నారు కదా, మన దేశంలో పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద నాయకులు అయిన వాళ్ళందరూ మిషనరీ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే కదా. మన రాష్ట్రానికి రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు, ఆయన ఏమన్నారు బ్రతుకున్నప్పుడు? నేను మిషనరీ స్కూల్లోనే చదువుకున్నాను. పెద్ద పెద్ద నాయకులు అందరూ చేసి క్రైస్తవుడు క్రీస్తును సత్యాన్ని క్రైస్తవ్యం చేసిన సేవ చిన్న క్రైస్తవుడు నర మత పెద్దలందరూ కలిసి కేవలం 10 సంవత్సరాలు టైం ఇవ్వండి, జస్ట్ 10 years. ఈ 100 సంవత్సరాలు మీరు ఎవరిని మార్చలేకపోయారో, ఎవరిని సెటరైట్ చేయలేకపోయారో, క్రైస్తవుడు అది చేసి చూపిస్తాడు భారతదేశంలో. కేవలం 10 సంవత్సరాలు మేము చేసి చూపిస్తాం. మళ్ళీ ఆటంకపరి సేవ దగ్గర ఉండి క్రైస్తవ ఆరాధన దగ్గరుండి రికార్డ్ చేసుకోండి. మేము దేవుని భయాన్ని నమ్మకాల్లో నెట్టేస్తాం. సంవత్సరాలు భారతదేశంలో నిలబెట్టండి. చూడండి, 10 సంవత్సరాల్లో లేని రాజ్యాన్ని స్తోత్రం మాట్లాడుతున్నాం. ఇప్పుడు చేసిన సేవ గొప్పది. దేశానికి సేవ చేసి ఆమేన్. మనం ఎవరూ మతాన్ని మార్చలేదు. మీరు చెప్పండి, దేవుడు అనేవానికి మతం ఉంటుందా? మతానికో దేవుడు ఉన్నాడా? కులానికో దేవుడు ఉన్నాడా? రాష్ట్రానికో దేవుడు ఉన్నాడా? ఒకవేళ మతానికో దేవుడే ఉంటే ఏం జరిగేదో తెలుసా? మతానికో భూమి సృష్టించబడేది, మతానికో సూర్యచంద్రుడు ఉండేవారు, మతానికో సోలార్ సిస్టమ్ సౌర కుటుంబం ఉండేది. మరి అలా ఉందా? ఒకే భూమి మీద అందరం ఉన్నామా? అంటే దాని అర్థం ఏమిటి? అందరినీ చేసిన వాడు ఒక్కడే. ప్రైజ్ ద లార్డ్. అవును, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను, మిమ్మల్ని కూడా అడుగుతాను. మీకు ఎప్పుడైనా దెబ్బ తగిలితే మీ నోటి నుంచి వచ్చే మొదటి మాట ఏమిటి? తాతనా? అమ్మ కదా. మనకు దెబ్బ తగలగానే ఫస్ట్ వచ్చే మాట ఏమిటి? అమ్మ. ఎప్పుడైనా మీరు దెబ్బ తగిలితే అమ్మలారా అన్నారా?
ఎందుకంటే అమ్మ ఒక్కరే కాబట్టి, అమ్మ ఒక్కతే కాబట్టి అమ్మ అని ఒక్కదాన్నే పిలిచాం కానీ అమ్మలారా అని. అలాగే కష్టం వచ్చినప్పుడు దేవుడా అని ఒక్కనే పిలుస్తాడు మనిషి, దేవుళ్ళారా అని పిలవడు. ఎందుకంటే దేవుడు కూడా ఒక్కడే, అమ్మ ఒక్కతే, దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్కడెవరన్న దగ్గరే ఈ గొడవలన్నీ, ఆ ఒక్కడెవరన్న దగ్గరే. ఎవ్వరికి ఏ సమస్య లేకుండా, ఏ గొడవలు లేకుండా, ఏ వివాదం లేకుండా దేవుడు నా దగ్గర ఒక పరిష్కారం పెట్టాడు. యావత్తు భారతదేశానికి కాదు, ప్రపంచానికి పరిష్కారం పెట్టాడు. మొత్తం ప్రపంచానికి కావలసిన పరిష్కారం ఇచ్చాడు దేవుడు. నేను మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను, వినండి. ఆ ఒక్క దేవుడు ఎవరో తెలుసుకోవడానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఏంటో తెలుసా? ఒక 30 రోజులు. ఎన్ని రోజులు? కేవలం 30 రోజులు మాత్రమే. ఏ చర్చికి వెళ్ళకుండా, ఏ మందిరానికి వెళ్ళకుండా, అంటే ఆ ఒక్క దేవుడు ఎవరో తెలియని వాళ్ళకి ఇలా చెప్పండి మీరు. ఒక కి వెళ్ళక్కర్లేదు, ఏ చర్చికి వెళ్ళక్కర్లేదు, ఏ మసీదుకి వెళ్ళక్కర్లేదు. ఒక 30 రోజులు ఏ దేవుని పేరెత్తద్దు, ఏ దేవుని తలుచుకోవద్దు. ఒక 30 రోజులు మీ పని మీరు చేసుకుంటూ, మీ కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతూ, ఈ 30 రోజులు మీరు ఏ పూజకు, ఏ వ్రతానికి కూడా వెళ్ళొద్దు. ఒకటే పని చేయాలి, మీ పని మీరు చేసుకుంటూ, మీ ఉద్యోగం మీరు చేస్తూ, కుటుంబంతో సంతోషంగా ఉంటూ, ప్రతి గడియ, ప్రతి గంట దేవా నువ్వెవరు, మనుషుల్ని చేసిన దేవుడా నువ్వెవరు, సృష్టిని చేసిన దేవుడా నువ్వెవరు అని అడగండి. ఈ అడిగేటప్పుడు ఏ దేవుని పేరు తలుచుకోవద్దు, ఏ దేవుని రూపం తలుచుకోవద్దు. ఈ 30 రోజులు ఏ పూజలొద్దు, ఏ వ్రతాలొద్దు, ఏ గుడి వద్దు, ఏ చర్చ్ వద్దు, ఏ మసీదు వద్దు. మీ ఇంట్లో మీ పనులు మీరు చేసుకోండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి, కుటుంబంతో సంతోషంగా ఉండండి. దేవుడా నువ్వెవరు, మనుషుల్ని చేసిన దేవుడా నువ్వెవరు, సృష్టిని చేసిన దేవుడా నువ్వెవరు అని అడగండి. ఈ 30 రోజులు గడిచే లోపే ఆ వెలుగై ఉన్న, సత్యమై ఉన్న దేవుడు నీ జీవితంలోనికి వస్తాడు. ఇప్పుడు చెప్పండి, మతం మార్చుకోమంటున్నామా, అసలైన దేవుని వెతకమంటున్నామా? ఇదే క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింపుల్. ఏది మార్చుకోమల్లా, 30 రోజులు నువ్వే వెతుకు, ఆ దేవుడు ఎవరో నీకే దర్శనం. రాయబడింది. చూపిస్తూ చెప్తా దేశాలు వచ్చాయి. ఈ మాట వచ్చేసి కదా. ప్రార్థన ప్రభువా, నీ జ్ఞానము వలన సంపాదించుకో. మాది చిన్నగానే పెట్టుకుంటాం. గారు వెళ్తున్నారు, ఎక్కడుంటే అక్కడికి. మీరు ఈరోజు దేశం అని అడిగితే అప్పుడు చెప్పాను నేను ఆయనకి, నేను వెలిగిన ఆ వెలిగిన వాడు నాకు దేవుని ఆలోచన చేయడానికి
రాలేదు. మీద పరిశోధన చేశాను. గ్రంథ 60 గ్రామాలు చేసిన అనుభవం ఉంది. నిలబెట్టి వాడు సభ తప్పు నువ్వెప్పుడు మీకు అందులో ముందు సమాధానాలు 1600 పుస్తకాల ద్వారా మీద బాబులు ఉన్నాయి. సెట్ మొత్తం ఇదెంతో ఒక షర్ట్ కొనుక్కున్నంత డబ్బుల్లో మొత్తం మేము ఎందుకు అంత తక్కువ పెట్టి మనం మన కదా దాచి ఉంచుకొని అందులో ఉన్న సత్యమును నాకు అందరికీ పుస్తకాలు ఫ్రీగా పంచాలని చెప్తాను మీకు. చేసి వెళ్తూ నిన్ను దీవి సహోదరుడు మన వాళ్ళందరికీ నా దాన్ని నిర్మించబడిందో పుస్తకాలు మొత్తం ఉంది. అందులో చేయండి. దేవునికి దాదాపుగా సమయం మాట్లాడాను నేను. ఒక మంచి వరం కూర్చొని ప్రభు అని ఆయన అన్నాడు. కూడా నమ్మని వాళ్ళు గంట 2 గంటల సమయం కూర్చొని వింటుంటే కానీ మనుష్య కార్యం కాదు. దేవుడు ఆకర్షించకుండా ఏ వ్యక్తి కూర్చొని దేవుని మాటలు వినలేడు. కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆటోస్లో అలాగా ప్రయాణం చేసి చిన్నలు పెద్దలు ఉన్నారు. మరి వయసు పెద్దగా
వాటన్నిటిని దృష్టిలో పెరుగుతూ ఉంటుంది. ఈ కారణం చేత మిమ్మల్ని నేను ఇప్పుడు విడిచిపెట్టేస్తున్నా. 10:40 అవుతుంది, ఇంకొద్దిసేపు అయితే 11 అయిపోతుంది. కాబట్టి రేపు మాత్రం 7:30 గంటలకు నేను మైక్ తీసుకుంటాను. 7:30 గంటల నుండి స్క్రీన్ మీద చూపిస్తూ చాలా విషయాలు చెప్తాను. ఈరోజు 1:05 నిమిషాలు చెప్పాను, రేపు 2 గంటల సమయం మాట్లాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ఈరోజు, రేపటి రోజు ఇంకెన్నో విషయాలు తెలుసుకుందాం. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. నిలబడదామా? మీ కుడి